నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. 10 గ్రాముల బంగారం కేవలం 20,000 మాత్రమే అంటూ కేంద్రం ఇచ్చినటువంటి ఆఫర్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వినియోగదారులంతా బంగారు షాపుల్లో కిటకిటలాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. కేంద్రం బంపర్ ఆఫర్ 10 గ్రాముల బంగారం కేవలం 20,000 అంటే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా కేంద్రం అలాంటి ఆఫర్ ఇచ్చిందంటారా? కేంద్రం అయితే ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే. 10 గ్రాముల బంగారం సుమారుగా 20 నుంచి 30,000 ఉండేలాగా నిర్ణయించి ఆ బంగారాన్ని మార్కెట్లోకి పంపించాలి, అంతకన్నా ఎక్కువ ధర ఉండేలాగా కాకుండా నియంత్రించాలి అనేటువంటిది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా మొత్తం క్రైమ్ రికార్డ్స్ని పరిశీలిస్తే తాజాగా కేంద్ర ప్రభుత్వం రివ్యూ చేసినప్పుడు ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో నమోదైనటువంటి కేసుల్లో బంగారం సంబంధించిన దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా జరిగినటువంటి దొంగతనాల్లో బంగారం దొంగతనాలు ఎందుకు ఉన్నాయి అనే దాని మీద వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు బంగారం ధరలు హయ్యెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు 10 గ్రాముల బంగారం సుమారుగా 70,000-80,000 మధ్యలో ఉంది. 75,000 అలా ఉంది, 70,000-75,000 ఉంది 10 గ్రాముల బంగారం. సో 10 గ్రాముల బంగారం 75,000 ఉందని అంటే అందుకే బంగారం ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు అందుట్లో భారతదేశంలో ఆభరణాలు ధరించడంలో మన మహిళలు ముందుంటారు. సో ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి ఆభరణాలు దొంగలించేటువంటి కేసులే ఎక్కువ ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా కూడా. దానికి కారణం ఏంటంటే బంగారం ధరలు ఎక్కువ ఉండడం అనేది ఒక కంక్లూజన్కి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దానికి పరిష్కారం ఏంటి? పోలీసుల్ని ఎంతమందిని పెడతారు? 130 కోట్ల మంది జనాభా ఉన్నారు పైగా. సో అంతమంది జనాభాకి ఎంతమందిని పెడతారు పోలీసుల్ని? ఇప్పుడు ఉన్నటువంటి పోలీసుల్ని ఎంత పెంచినప్పటికి కూడా ఈ దొంగతనాలను అయితే నియంత్రించలేనటువంటి పరిస్థితి. సో దానికి పరిష్కార మార్గం ఏంటి అనే దాని మీద కసరత్తు చేసింది కేంద్ర ప్రభుత్వం. సో దాంతో అసలు 10 గ్రాముల బంగారం 75,000 కాదు, 10 గ్రాముల బంగారాన్ని 20,000 చేసేస్తే ఈ దొంగతనాలన్నీ కూడా ఆగిపోతాయి ధర తగ్గిస్తే అనేటువంటి అభిప్రాయానికి వచ్చాయి. సో దానికి ఎలా చేయాలి? బంగారం ధర నీకు ఒక తగ్గించడం అంటే మరి అది అంతర్జాతీయ మార్కెట్, ఇదేమి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటిది కాదు కదా. అంతర్జాతీయ మార్కెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది బంగారం ధర. సో బంగారం ధర ఏంటి? 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 75,000 అంతే కదా. 75 నుంచి 80,000 వేసుకో. వివిధ రకాల సిటీస్లో ఉండేటువంటి దేరు. సో అది 24 క్యారెట్లు. అదే 22 క్యారెట్లు అయితే ఇంకా తగ్గుతుంది, 68, 65 అలా వస్తుంది. అందుకని చెప్పి క్యారెట్స్ని తగ్గించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 9 క్యారెట్లు బంగారం, 9 క్యారెట్స్ బంగారం, 1 గ్రామ్ గోల్డ్ అనేది వస్తుంది కదా ఈ మధ్య. సో అలాంటిదే దానికి కొంచెం బంగారం ఎఫెక్ట్ ఉండేలాగా 9 క్యారెట్స్ 9 క్యారెట్స్ నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సో 9 క్యారెట్స్ 24 క్యారెట్ల బంగారం అయితే ఎక్కువ రేటు ఉంది, 22 క్యారెట్ల బంగారం ఎక్కువ నడుస్తుంది మార్కెట్లో ఆభరణాల రూపంలో. సో 22 క్యారెట్లు నాణ్యత గలది కాకుండా 9 క్యారెట్స్ నాణ్యత గల బంగారాన్ని మార్కెట్లోకి 20 నుంచి 30,000 మధ్యలో ఉండేలాగా ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలా. కానీ జాతీయ ఛానల్లో కానీ లేదంటే జాతీయ మీడియాలో కానీ వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే జస్ట్ 10 గ్రాముల బంగారం 20,000 కేంద్ర ప్రభుత్వం ఆఫర్ అనగానే మహిళలు పెద్ద ఎత్తున బంగారం షాపులకి ఈరోజు ఉదయం నుంచి కిక్కిరిసిపోతున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది. అసలు వాస్తవం ఏంటంటే ఇది 9 క్యారెట్స్ నాణ్యత గల బంగారం మాత్రమే 20,000 నుంచి 30,000 ప్రవేశపెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా కూడా దాన్ని ఇంకా మార్కెట్లోకి తీసుకురాలా. దానికి కారణం ఏంటంటే ఇదే కేసులు పెరగడం అనేది. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు తీసుకుంటే కనుక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది ప్రతి సంవత్సరం కూడా వివిధ నేరాలు ఎంత సంఖ్యలో ఉన్నాయి, రేపులు ఎన్ని, మర్డర్లు ఎన్ని, దొంగతనాలు ఎన్ని, దోపిడీలు ఎన్ని, ఇలా రకరకాల కేటగిరైజ్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మొత్తం కేటగిరైజ్ చేస్తుంది నేరాలని. ఈ కేటగరైజేషన్లో హయ్యెస్ట్ గోల్డ్ సంబంధించినటువంటి 2021తో పోలిస్తే 2022లో గొలుసు దొంగతనాలు హయ్యెస్ట్ ఉన్నాయి.
మొత్తం దొంగతనాల్లో ఈ గొలుసు దొంగతనాల రేషియో ఎంత అంటే 32.54. అంటే మొత్తం నేరాలు అన్నిటిలోగా నేరాలు మొత్తం తీసుకుంటే 100% నేరాలు ఉంటే ఆ 100%లో ఎక్కువ భాగం 32.54% గొలుసు దొంగతనాలు ఎక్కువ ఉన్నాయి. సో అంటే చాలా హైయెస్ట్ నమోదైనట్టు. అందుకే కేంద్ర ప్రభుత్వం దాన్ని అంత సీరియస్గా తీసుకుంది. దీంతో నగలు ఈ దొంగలు ఎప్పుడు కూడా నగలు వేసుకునేటువంటి మహిళలతోటి ఫాలో కావటం, వాళ్ళ గొలుసులను పీకేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మహిళలు కొన్నిసార్లు గాయపడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాని సీరియస్నెస్గా అందుకే కేంద్ర ప్రభుత్వం గమనించింది. అసలు దీని రేటు ఎక్కువ ఉండబట్టి కదా, రేటు తగ్గిస్తే అసలు దీని పరిష్కారం వస్తుందని చెప్పి చాలా సింపుల్గా ఆలోచించి 9 క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. దీని రేటు ఇంకా నిర్ణయించలేరు. 20,000 30,000 మధ్యలో ఉంటుందని చెప్పి చెబుతున్నారు. అయితే ఈ బంగారం మీద నాణ్యతను ధృవీకరించడానికి హాల్ మార్క్ కూడా ఎడుతున్నారు. ఇప్పుడు హాల్ మార్క్ ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు మనం 22 క్యారెట్ల దానికి కూడా హాల్ మార్క్ ఇస్తారు, 24 క్యారెట్లకు హాల్ మార్క్ ఇస్తారు, హాల్ మార్క్ వేసి ఇస్తారు. సో హాల్ మార్క్ వేసి 9 క్యారెట్స్ బంగారాన్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఇప్పుడు ఉంది. దీనికి పరిష్కారంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేరాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా 2021 కన్నా 22లో ఎక్కువ కేసులు నమోదని. ఇప్పుడు 23, 24 ఈ ఇయర్ చూస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో దీన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే బంగారం జస్ట్ 10 గ్రాములు 20,000 అనేటువంటి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే నేషనల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. సో దాంతో మహిళలు సహజంగా బంగారం రేటు తక్కువ అనగానే వెళ్తారు కదా. పైగా చాలామంది ఈ మధ్యకాలంలో 1 గ్రామ్ గోల్డ్ కూడా బయటికి వెళ్ళినప్పుడు వాడుకుంటున్నారు. జస్ట్ బంగారం కొనుక్కొని దాచుకుంటున్నారు తప్పితే బయటికి వెళ్తే కనుక ఈ దొంగతనాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, గోల్డ్ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. అందుకని చెప్పి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు కొనుక్కొని. అందుకని ఆభరణాల రూపంలో వేసుకుని బయటికి వెళ్తలే చాలా మంది. అండ్ ఈ 1 గ్రామ్ గోల్డ్ ఏంటంటే మ్యాచింగ్ దొరుకుతాయి వీళ్ళకి. 1 గ్రామ్ గోల్డ్ మ్యాచింగ్ కూడా ఎక్కువ దొరుకుతాయి. కారణం ఏదైనప్పటికి కూడా ఈ దొంగతనాలు ఎక్కువ. ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా చాలా చూస్తున్నాం. హైదరాబాద్లో కూడా ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో కానీ అంతా కూడా గొలుసు దొంగతనాలు ఎక్కువ ఉంటాయి. ఆ గొలుసు దొంగతనాలు పోతూ 2 వీలర్లు పోతూ ఉంటారు. 2 వీలర్లో పోతూ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నట్టు మహిళల మెడల్లో నుంచి లాక్కొని వెళ్ళిపోతుంటారు. ఇవే ఎక్కువ. ఇప్పుడు ఆ గొలుసు దొంగతనాలే ఎక్కువ. ఏముంది, చాలా సింపుల్ కదా. ఒక గొలుసు వేసుకున్నా కానీ మినిమం ఒక 16 గ్రాములు అలా ఉంటుంది, 15-16 గ్రాములు ఉంటుంది ఈజీగా. 10 గ్రామ్స్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎట్లేదన్నా 60,000 ఉంది. ఇప్పుడు అది 1,20,000 పైన ఉంటుంది, 1,20,000 ఉంటుంది. అంటే ఒకసారి మహిళ గొలుసు లాగేస్తే 1,20,000 వస్తుంది. సో అందుకే వీళ్ళు ఆ పని చేస్తున్నారు. కేసులు కూడా 32.54% అంటే ఇట్స్ హైయెస్ట్ ఇది. సో దాంతో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించి నరేంద్ర మోడీ ఎప్పటి నుంచో బంగారానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నాడు. వాస్తవంగా గతంలోనే ఈ బంగారానికి సంబంధించి లేదా లిమిటేషన్ పెట్టాలి ఇలాంటివన్నీ కూడా న్యూస్ వచ్చింది. అప్పుడు బంగారం ఒకటను, తర్వాత ల్యాండ్ ఇది అర్బన్ ఏరియాలో ఫ్లాట్స్ బినామీ పేర్లతో కొంటున్నారు. ఈ మొత్తం బినామీ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం బయటికి తెప్పించే ప్రయత్నం చేయాలనేది కూడా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం అప్పట్లో చేసింది. 2024 ఎన్నికల ముందు ఈ ప్రచారం వచ్చింది. ఓకే. ఆ తర్వాత దాన్ని లేదు, అలాంటి ఆలోచన లేదని చెప్పారు. ఇప్పుడు తర్వాత మనకు అప్పుడు ఎప్పుడైతే 500 రూపాయల నోట్లు రద్దు చేశారో అప్పుడు కూడా నోట్ల రద్దు అప్పుడు కూడా ఈ ప్రచారం వచ్చింది, ఇక నెక్స్ట్ గోల్డ్ లేను అని. సో బహుశా నేను అనుకోవటం గోల్డ్ 9 క్యారెట్స్ గోల్డ్ తీసుకొస్తున్నారు కాబట్టి బహుశా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఈ రూపంలో ఏమన్నా తీసుకొస్తున్నారా అని. అంటే అయితే ఇప్పుడు బంగారం అనేది దీన్ని ఇన్వెస్ట్మెంట్స్ కింద భావిస్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు డబ్బుల్ని అనేది. బ్లాక్ మనీ ఉండకూడదు అనేది కాన్సెప్ట్. ఎక్కడెక్కడ బ్లాక్ అవుతుంది డబ్బులు అంటే ఈ రియల్ ఎస్టేట్ ప్లస్ గోల్డ్, అంతే కదా. సో కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఈ మార్గం, దీన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో నమోదైన కేసులను చూపించి ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అది జీటేసిన ప్రయత్నంలో భాగంగా దీన్ని రంగంలోకి దింపుతున్నాడు. 9 క్యారెట్స్ గోల్డ్ అనేది కూడా ఒక చర్చ ఉంది. సో ఎనీహో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అయితే బంగారం విషయంలో కొత్త ఆలోచన చేసింది. కొత్త తరహాలో రాబోయేటువంటి రోజుల్లో